హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జాను, ఏడవకుండా అసలేం జరిగిందో చెప్పు అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది. జై సార్ ఇన్ని రోజులు అతి ప్రేమతో అలా బిహేవ్ చేస్తున్నారు. అభద్రతా భావం అనుకున్నాము, కానీ ఆయన ఒక శాడిస్ట్. తను అనుకున్నది సాధించాలనుకుంటాడు. సైకో, మోసగాడు అని చెప్పి జాను అంటుంది. అమ్మ జాను, తొందరపడి నిందలు వేయకమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. నిందలు కాదమ్మా, నిజం అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. జాను, ధైర్యంగా ఉండే నువ్వు ఏడవటం ఏంటి అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. జైసార్ గురించి నిజాలు తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఏడవక ఏం చేయమంటారు నాన్న అని చెప్పి జాను అంటుంది. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. ఇక జాను జైనందన్ ఫోన్లో చూసినవన్నీ కూడా శ్రీనయ్య కుటుంబానికి చెప్తూ ఉంటే అందరూ కూడా జాను చెప్పిన మాటలు విని షాక్ అవుతారు. నిజాన్ని దాచిపెట్టి ప్రేమ అనే పేరుతో నీ జీవితంతో ఆడుకున్నాడమ్మా ఆ దుర్మార్గుడు అని చెప్పి సేనయ్య అంటాడు. అవునానా, ప్రేమించాను అనగానే ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, అతని గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా తాళి కట్టించుకున్నాను. అతని గురించి తెలిసి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా, ఈ అమ్మా నాన్నలు ఉన్నారు కదా నీకు తోడుగా అని చెప్పి సేనయ్య లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడే జయనందన్ కోపంగా శ్రీనయ్య ఇంటికి వచ్చి, జాను ఇంటికి వెళ్దారా అని చెప్పి అంటూ ఉంటాడు. నన్ను ముట్టుకోవద్దు సార్, నన్ను టచ్ చేయొద్దు, నేను మీతో రాను అని చెప్పి జాను అంటుంది. జాను, ఇబ్బంది పెట్టకుండా నాతో రా అని జయనందన్ అంటూ ఉంటే, ఏంటి అమ్మాయి రానంటుంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. ఆ మాట చెప్పడానికి మీరెవరు అని చెప్పి జయనందన్ అంటాడు. అమ్మాయికి తండ్రిని అని చెప్పి సేనయ్య అంటాడు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత తండ్రి స్థానం కన్నా కూడా భర్త స్థానమే ఎక్కువ అని చెప్పి జయనందన్ అంటాడు. అమ్మ జాను, భర్త అని విర్రవీగుతున్నాడు కదా, నీ మెడలో ఉన్న తాలిని ఇలా ఇవ్వమ్మా అని చెప్పి శ్రీనయ్య అంటాడు. దాంతో జాను తన మెడలో ఉన్న తాలిని తీసి శ్రీనివాసరావుకి ఇస్తుంది. శ్రీనివాసరావు తాలిని జయనందన్ మొహం మీద విసిరి కొట్టి, నువ్వు కట్టిన తాలి నీ మొహం మీద తీసి విసిరేసింది నా కూతురు. ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు భర్తవే కాదు, నువ్వు ఒక శాడిస్ట్వి, సైకోవని నీ గురించి అన్ని నిజాలు చెప్పింది. మర్యాదగా ఇక్కడి నుంచి నడు, లేదంటే పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి సేనయ్య అంటాడు. నన్నే పోలీసులకు పట్టిస్తావా అని జయనందన్ గన్ను బయటికి తీస్తాడు. ఇక జాను, లక్ష్మి అందరూ కూడా షాకింగ్గా జయనందన్ వైపు చూస్తూ ఉంటారు. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరిని కూడా అసలు బ్రతకనివ్వను, కానీ నా గురించి తెలిసి నన్ను పోలీసులకు పట్టిస్తా అంటున్నావు కదా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి జయనందన్ గన్ని షూట్ చేస్తాడు. దాంతో బుల్లెట్ వెళ్ళి శ్రీనయ్య గుండెల్లో దిగుతుంది. శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమండి అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక జాను ఒక్కసారిగా నో, అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడే డాక్టర్ వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. జై సార్, మా నాన్నను షూట్ చేసినట్టు నేను కలగన్నానా అని జాను మనసులో అనుకుంటుంది. అమ్మా నాన్నలకు నిజం తెలిస్తే జై సార్ ఖచ్చితంగా అమ్మా నాన్నలను చంపేస్తాడు. ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్, అమ్మ జాను ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు డాక్టర్ అని చెప్పి జాను అంటుంది. డాక్టర్, నాకు ఒక సహాయం చేస్తారా అని జాను అంటుంది. ఏంటో చెప్పమ్మా అని డాక్టర్ అంటూ ఉంటుంది. డాక్టర్, నాకు జరిగిందేది గుర్తు లేదని నా భర్తకు అబద్ధం చెప్పండి ప్లీజ్ అని జాను అంటుంది. నేను డాక్టర్నమ్మా, అలా ఎలా అబద్ధం చెప్తాను అని చెప్పి డాక్టర్ అంటుంది. ప్లీజ్ డాక్టర్, నా ప్రాణం నిలబెట్టడం కోసం నాకు జరిగిందేది గుర్తులేదని నా భర్తకు అబద్ధం చెప్పండి అని జాను అంటుంది. ఇబ్బంది పెట్టేస్తున్నావమ్మా, నిన్ను చూస్తుంటే అమాయకురాల్లాగా సెన్సిటివ్ మనిషిలాగా అనిపిస్తున్నావు. నీకు మంచి చెయ్యాలనిపిస్తుంది. సరే, నువ్వు చెప్పినట్టుగానే నీ భర్తకు నీకు ఇంతకుముందు జరిగిందేది గుర్తులేదని అన్కాన్షియస్లోకి వెళ్ళిన తర్వాత అంతా మర్చిపోయావని చెప్తాను, ఓకేనా అని డాక్టర్ అంటూ ఉంటే, అలాని మాటివ్వండి డాక్టర్ అని చెప్పి జాను అంటుంది. సరే అమ్మా, నీకు మాటిస్తున్నాను, నీ భర్తకు అబద్ధం చెప్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జాను అంటుంది. ఇక మరోవైపు జయనందన్ హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. జాను నా నుంచి దూరంగా వెళ్ళకూడదు, నేను చేసిన తప్పులకు జానుని క్షమాపణ అడుగుతాను, నేను దాచిపెట్టిన నిజాలకు జానుని క్షమాపణ అడుగుతాను అని జయనందన్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి ఆటోలో వస్తూ, అమ్మయ్య ఏదో ఒకలా అన్నయ్యను వదిన్ను కలిపాను, ఇంకా మిగిలిందల్లా ఆయన మాత్రమే, ఎలాగైనా సరే ఆయనకు నిజం చెప్పాలి,
లేదంటే మామయ్య గారి మీద నేను కావాలని నిందలు వేస్తున్నానని ఆయన నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఆయనకు నిజం చెప్పాలి అని తులసి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు సంతోష్ బసవరాజుని కలవటానికి ఇంటికి వస్తాడు. ఏంటి డైరెక్ట్గా ఇంటికొచ్చావు అని బసవరాజు సంతోష్ని చూసి అడుగుతూ ఉంటాడు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామనే వచ్చాను అని చెప్పి సంతోష్ అంటాడు. ముఖ్యమైన విషయమా ఏంటది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. నువ్వు కీర్తిని చంపేస్తానని నా తమ్ముడు హరీష్ని బెదిరించావంట కదా, అందుకే కదా నా తమ్ముడు హరీష్ కీర్తిని అవమానించి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడంట కదా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఈ విషయం నీకెలా తెలిసింది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. నాకే కాదు మా ఇంట్లో అందరికీ తెలిసింది. ఆ తులసి నువ్వు తాగిన మైకంలో ఉన్నప్పుడు నీతో నిజం చెప్పించి ఆ నిజాన్నంతా కూడా ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ వీడియో ఇంట్లో అందరికీ చూపించింది. హరీష్ ఎలాంటి తప్పు చేయలేదని అందరూ కూడా నమ్ముతున్నారు. అంతేకాదు ఆ వీడియోని కాసేపట్లో తన భర్త సిద్ధుకు కూడా చూపిస్తానని బయలుదేరింది. అందుకే తులసికి తెలియకుండా షార్ట్కట్లో మీ ఇంటికి వచ్చాను అని చెప్పి సంతోష్ అంటాడు. అమ్మ తులసి నువ్వు మామూలు దానివి కాదు అని బసవరాజు అంటాడు. తులసిని పొగిడింది చాలు. తులసి ఆ వీడియోని నీ కొడుక్కి చూపిస్తే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో అని చెప్పి సంతోష్ అంటాడు. సమయానికి వచ్చి తులసి వీడియో తీసిందని చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పి బసవరాజు అంటాడు. నీ థ్యాంక్స్ కోసం కాదు నేను ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చింది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి బసవరాజు లోపలికి వెళ్ళి డబ్బులు కట్ట తీసుకొచ్చి సంతోష్కి ఇస్తాడు. థ్యాంక్స్ అని చెప్పి సంతోష్ అంటాడు. ఎప్పటికప్పుడు ఎలాంటి న్యూస్ ఉంటే కనుక చెప్తూ ఉండు, నీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను అని చెప్పి బసవరాజు అంటాడు. సరే అని చెప్పి సంతోష్ ఇంటికి బయలుదేరతాడు. వసే తులసి తాగిన మైకంలో నాతో నిజం కక్కించి వీడియో తీసావా, ఆ వీడియోని అందరికీ చూపిస్తావా, నీ సంగతి చెప్తాను అని బసవరాజు మనసులో అనుకుంటాడు. ముందు తులసి దగ్గర ఉన్న వీడియో సిద్ధుకి చూపించకుండా చేయాలి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తులసి ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అమ్మ తులసి అని బసవరాజు అంటూ ఉంటే ఏంటి మోయ అని చెప్పి తులసి అంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు అని బసవరాజు అంటూ ఉంటే మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను అని చెప్పి తులసి అంటుంది. నాతో ఏమైనా పనుందా మోయ అని తులసి అంటూ ఉంటే ఏం లేదమ్మా, ఆటోలో వస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నావా అని అడుగుతున్నాను అని చెప్పి బసవరాజు అంటాడు. సరే మోయ నాకు పనుంది నేను లోపలికి వెళ్తున్నాను అని తులసి లోపలికి వెళ్తుంది. వసే తులసి నువ్వు ఆ వీడియో సిద్ధుకి చూపించకుండా నిన్ను డైవర్ట్ చేయాలంటే నా దగ్గర ఒకే ఒక ఐడియా ఉంది అని బసవరాజు ఫోన్ తీసుకొని సుపర్ణికకు ఫోన్ చేస్తాడు. సుపర్ణిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బసవరాజు గారు, ఎప్పుడనగానో మిమ్మల్ని చిన్న సహాయం అడిగాను, ఇంతవరకు సమాధానం లేదు అని సుపర్ణిక అంటూ ఉంటుంది. మీకు సహాయం చేయడానికే ఫోన్ చేశాను అని చెప్పి బసవరాజు అంటాడు. నిజమా, ఏంటా సహాయం అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది. ఖుషిని మీ దగ్గరికి తీసుకురమని గతంలో అడిగారు గుర్తుందా అని బసవరాజు అంటూ ఉంటాడు. గుర్తెందుకు లేదు అని చెప్పి సుపర్ణిక అంటుంది. అయితే ఈరోజు స్కూల్ దగ్గర ఖుషిని మా అబ్బాయి సిద్ధు వదిలిపెట్టి ఇంటికి వచ్చేస్తుండగా మీరు ఖుషిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోండి. ఆ ఖుషి వల్ల మా ఇంట్లో కూడా చాలా గొడవలే జరుగుతున్నాయి అని బసవరాజు అంటాడు. మీరు ఈ మాత్రం చెప్తే చాలు బసవరాజు గారు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి సుపర్ణిక అంటుంది. ఎట్టి పరిస్థితిలో ఖుషి ఇంటికి రాకూడదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే సరే ఖుషి కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము అని చెప్పి సుపర్ణిక అంటుంది. సరే పని పూర్తయ్యాక ఫోన్ చేయండి అని బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఈలోగా తులసి వీడియోని చూపించకుండా ఏదో ఒక అడ్డుపుల్ల వేయాలి అని బసవరాజు మనసులో అనుకుంటాడు. ఇక తులసి రూమ్లోకి వెళ్ళి సిద్ధు కోసం రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. వాష్రూమ్లో సౌండ్ వస్తూ ఉంటుంది. ఆయన వాష్రూమ్లో ఉన్నట్టున్నారు అని తులసి మనసులో అనుకొని ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి, త్వరగా రండి అని చెప్పి తులసి అంటుంది. ఇప్పుడే స్నానానికి వచ్చాను తులసి, 2 minutes అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు వాష్రూమ్లో నుంచి బయటకు వస్తే తులసి వీడియో చూపించేస్తుంది అని బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సిద్ధు స్నానం చేసి వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు. ఏంటి తులసి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు అని చెప్పి సిద్ధు అంటాడు. ముందు బట్టలు వేసుకోండి అని చెప్పి తులసి అంటుంది. సారీ తులసి అని చెప్పి సిద్ధు డ్రెస్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఖుషి పాప అమ్మ అమ్మ అని చెప్పి తులసి దగ్గరకు వస్తుంది. ఏంటి ఖుషి అని తులసి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఈరోజు రిపబ్లిక్ డే కదా, స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, తొందరగా వెళ్ళాలి అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఖుషి 2 minutesలో రెడీ అవుతాను, నిన్ను స్కూల్ దగ్గర నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాను కదండి అని చెప్పి తులసి అంటుంది. తులసి అమ్మ తరువాత ఫ్రెండ్తో మాట్లాడదు కానీ ముందు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయనివ్వు అని చెప్పి ఖుషి అంటుంది. అవును తులసి, నేను మధ్యాహ్నం అంతా ఇంట్లోనే ఉంటాను కదా, ఆ టైంలో మాట్లాడదు, ముందు ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తా అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. అమ్మయ్య, ఇప్పటికైతే తులసి వీడియో చూపించకుండా
ఆగిపోయింది. ఎలాగో ఒకలా ఆ వీడియోని డిలీట్ అన్నా చేపించాలి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధు రెడీ అయ్యి ఖుషిని తీసుకొని కిందికి వస్తాడు. బండి మీద ఖుషిని కూర్చోబెట్టుకుంటాడు. తులసి అమ్మ బాయ్ అని ఖుషి చెప్తూ ఉంటే బాయ్ ఖుషి అని తులసి ఖుషి నుదిటిపై ముద్దు పెట్టుతుంది. ఇక దాంతో సిద్ధు ఖుషిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తులసి కూడా లోపలికి వెళ్తుంది. ఆయన ఖుషిని దించి రాగానే ఆయనకు వీడియో చూపించాలి, మా అన్నయ్యపై ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి బసవరాజు సుపర్ణికకు ఫోన్ చేస్తాడు. ఇప్పుడే మా సిద్ధు ఖుషిని తీసుకొని స్కూల్కి బయలుదేరాడు. ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయగానే మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి బసవరాజు అంటాడు. సరే బసవరాజు గారు, మేము ఆల్రెడీ స్కూల్ దగ్గరే వెయిట్ చేస్తున్నాం అని చెప్పి సుపర్ణిక అంటుంది. ఏంటి సుబ్బు అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు. భార్గవ్, ఖుషిని స్కూల్కి సిద్ధు తీసుకొని బయలుదేరాడంట, బసవరాజు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది. ఇక సుపర్ణిక ఖుషి కోసం స్కూల్ బయట నుంచొని వెయిట్ చేస్తూ ఉంటుంది. భార్గవ్ కారులో కూర్చొని ఉంటాడు. శ్రీకాంత్ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ, ఒరే శ్రీకాంత్, నిన్ను చంపేస్తే నీ ఆస్తి అంతా దక్కించుకోవచ్చు కదా అని నిన్ను ఈ భూమి మీద లేకుండా చేశాను. కానీ నువ్వు ఆస్తి అంతా కూడా ఖుషి పేరు మీద రాశావు. ఖుషి గార్డియన్ అయ్యే వరకు ఆ ఆస్తి ఎవరికి చెందకూడదని కండిషన్ పెట్టావు. నీ కూతుర్ని నా ఇంట్లో పని మనిషిని చేసుకొని నీ ఆస్తి అంతా సొంతం చేసుకుంటాను శ్రీకాంత్ అని చెప్పి భార్గవ్ ఫోన్లో ఉన్న శ్రీకాంత్ ఫోటోని చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధు స్కూల్ దగ్గరికి ఖుషిని తీసుకొని వస్తాడు. ఖుషిని స్కూల్ దగ్గర దించి, అమ్మ ఖుషి, స్కూల్ అయిపోయే టైంకి నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చేసేయ్ అని సిద్ధు చెప్తూ ఉంటే, సరే ఫ్రెండు బాయ్ అని ఖుషి లోపలికి వెళ్ళబోతూ ఉండగా స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ అతను ఐస్ క్రీమ్ అని చెప్పి అరవటంతో ఇక ఖుషి పరిగెత్తుకుంటూ ఐస్ క్రీమ్ అతని దగ్గరకు వెళ్ళి, నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తీసుకో పాప అని చెప్పి ఐస్ క్రీమ్ అతను ఖుషికి ఐస్ క్రీమ్ ఇస్తూ ఉంటాడు. అతను సుపర్ణిక వాళ్ళని చూసి సైగ చేస్తూ ఉంటాడు. రేపు మా ఫ్రెండ్ని అడిగి నీకు డబ్బులు ఇస్తానులే అని ఖుషి చెప్తూ ఉంటే, సరే పర్వాలేదమ్మా అని చెప్పి ఐస్ క్రీమ్ అతను చెప్తూ ఉంటాడు. పాప ఐస్ క్రీమ్ ఇక్కడే తిను, లోపలికి తీసుకెళ్తే ప్రిన్సిపాల్ ఊరుకోడు అని ఐస్ క్రీమ్ అతను చెప్తూ ఉంటే, సరే అని చెప్పి ఖుషి ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఐస్ క్రీమ్ తింటూ అలా అక్కడే స్పృహ కోల్పోతుంది. దాంతో సుపర్ణిక వాళ్ళు ఖుషిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ ఉంటారు. ఈ పిల్ల మన చేతికి వచ్చింది, ఈ పిల్ల మన దగ్గర ఉన్నదని తులసికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలి అని చెప్పి సుపర్ణిక అంటుంది. ఎలా వస్తుంది సుబ్బు, ఇన్ని రోజులు ఖుషి గురించి మనం ఆ తులసిని అడగలేదు కదా, మనం కిడ్నాప్ చేశామన్న అనుమానం ఆ తులసికి రాదు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు. ఈ ఖుషిని అడ్డు పెట్టుకొని ఆస్తిని సొంతం చేసుకోవాలి భార్గవ్, లేకపోతే మన ఇంట్లో మనమే పని మనుషుల్లాగా బ్రతుకుతున్నాం అని చెప్పి సుపర్ణిక అంటుంది. అవును సుబ్బు, నాకు కూడా అదే బాధగా ఉంది అని చెప్పి భార్గవ్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.